ఏంటని డార్లింగ్ ఆ. నా నడుం పట్టేసింది. కింద పడి నీకు నడుం పట్టేసింది, కాక్టైల్ కొట్టి నాకు తల పట్టేసింది. అయ్యో. అల్లుడు గారిని చిల్లర కొట్టమను, నాకు జిన్ను, నీకు నావల్ జిన్ను తెస్తా. చీప్ లిక్కర్ కంపెనీకి నిన్ను ఎంబడి చేసినా నీ కడుపు నిండదు. స్లిప్ అయిపోయిన విస్కీ మూతలాగా అంత మాట అనేసి అల్లుడు. అల్లుడు గారు అంత మాట నాకు మావగానే స్పృహలో ఉండడం వేస్ట్. అర్జెంట్ గా చిల్లర కొట్టమను, వెళ్ళి తాగి స్పృహ తప్పి పడిపోతాను. ఒక్కటి పీకానంటే నేను పెగ్గలను ఫుల్. డార్లింగ్ డాడీ బతికి చెడ్డవాడు, అందుకే మొహమాటం లేకుండా డబ్బులు అడుగుతున్నాడు. డబ్బులు ఇచ్చేసే. ఆ, ఇదిగో థ్యాంక్స్ అల్లుడు. వెల్కమ్. డార్లింగ్ ఆ. నా నడుం పట్టేసింది, మసాజ్ చేయవా? ఇదిగో ఫస్ట్ లో మా డార్లింగ్ నడుము పట్టేసింది, ఆయిల్ తీసుకురా, మసాజ్ చేయాలి. ఏంటా లుక్ సెంటర్ లో స్టాచ్యూలా? వెళ్ళు, చెప్పింది చేస్తేనే కోటి. తెస్తానండి. ఏంటమ్మా ఎతుకుతున్నావు? నూనె సీసానన్నా. ఇదిగోనమ్మా ఇక్కడ ఉంది. థ్యాంక్స్. తీసుకెళ్ళు. నీ గట్టగా నడుము పట్టుకునే యోగ్యత లేదు. అల్లుండన్న సుఖపండి అన్నట్టు అల్లుడు చెప్పినట్టు ఇంకో 10 రోజులు పనిచేసావనుకో, నీ ₹1,00,00,000 వస్తాయి. దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నా? ఓరి పిచ్చి నా తండ్రి, కార్లు కొనుక్కుంటాను, ఇంకా బంగ్లాలు కొనుక్కుంటాను, ఇంకా చీరలు నగలు కొనుక్కుంటాను, ఇంకా ఇంకా పిచ్చి కూతురా. అల్లుడు గారు ఇచ్చిన ₹1,00,00,000తో నువ్వు ఏమైనా కొలగనవేమో గాని అతనితో ఏమే సే అని ఆప్యాయతగా పిలిపించుకోగలవా? ఆ డబ్బుతో ఒక బిడ్డకి జన్మనిచ్చి అమ్మా అని పిలిపించుకోగలవా? చూడు తల్లి, డబ్బును నమ్ముకుంటే నీ మొగుడు గుండెల్లో స్థానాన్ని కోల్పోతావు. ఆర్టీసీ బస్ బ్రేక్ వేసినట్టు ఏడుపేంట్రా? మీ బాబు ఎక్కడ చచ్చాడు? నా పెళ్ళాన్ని సంపాదించే వరకు నేను సచ్చిన సావనని చెప్పాను కదా. పిల్లల్ని అనాథలు చేసి అడిగి వెళ్ళిపోయావు. అనాథాశ్రమానికా? యమానాశ్రయం లాంటి నీ ఇల్లు ఉండగా నాకు అనాథాశ్రమం ఎందుకు? నా పిల్లల్ని అనాథలు చేయకూడదని వెళ్ళాను. ఎక్కడికి? 1 నిమిట్. రిజిస్ట్రార్ రాఘవేంద్రరావు గారు, రిజిస్ట్రార్ రాఘవేంద్రరావు గారు. నమస్కారం సార్. శంకరాభరణ శంకర శాస్త్రి గారు, శంకరాభరణ శంకర శాస్త్రి గారు. నమస్తే. తర్వాత ఎవరు? స్వాతి మచ్చ కమలాసన? కాదు, డాక్టర్ చక్రవర్తి గారు. డాక్టర్ చక్రవర్తి గారు. హలో సార్. హలో. నిన్ను పిలవలేదు కదా, నువ్వెందుకు వచ్చావు? ఆ మంది క్యాజువల్ విజిట్లే. అవును, ఈ బ్రదర్స్ అంతా ఎవరు? అక్కడికే వస్తున్నా. ఈయన రిజిస్ట్రార్ రాఘవేంద్రరావు గారు. నా పద్దుకి నాకు చట్టబద్ధంగా వివాహం జరిపించిన విశాల హృదయం. ఈయన శాస్త్రి గారు. నీ కూతురికి నాకు పెళ్లి జరిపించిన మహానుభావుడు. అరుంధతి నక్షత్రాన్ని బైనాక్యులర్ లో చూపించిన ఆ జానుబాబు. ఇకపోతే ఈయన నా పద్దుకి పురుడు పోసింది, నా లవకుశలకి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చింది ఈయనే. అల్లుడు, నీ ప్రతిపక్షం గారు ఇన్ని సాక్ష్యాలతో వచ్చాడంటే నా ఎడంకన్ని ఎందుకో కీడుని శంకిస్తుందయ్యా. బ్లడ్ పంచి ఇచ్చిన నీకెంత అనుమానం ఉంటే జీవితాంతో బెడ్ షేర్ చేసుకోవాల్సిన వాడిని నాకెంత అనుమానం ఉండాలి? ఏంటండి మీరు ఆ పొరంబొగ్గు చెప్పే మాటలు నమ్ముతున్నారా? నీ సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా నువ్వు సతీ సావిత్రి అంటే నన్ను ఎలా నమ్మంటావు? నీకు వాడికి లింక్ లేకపోతే లంకె బిందె లాంటి కమల పిల్లని ఇక్కడ ఎందుకు తీసుకొస్తాడు? అమ్మో, ఇక లాభం లేదు. రేపే నీకు నాకు తొందరగా మీరు రెడాకులు రెడీ చేసుకుంటే మేము మావిడాకులు రెడీ చేసుకుంటాం.